హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే వైఫై రూటర్ లేకుండా ల్యాప్టాప్లో మనం హాట్స్పాట్ పెట్టుకొని మొబైల్లో వైఫై యూజ్ చేసుకోవడం ఎలా అనేది చూపిస్తాను. వేరే ల్యాప్టాప్ కూడా మనం వైఫై యూజ్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇప్పుడు నేను ఒక లింక్ ఇస్తాను, ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసుకోండి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇది బైదో హాట్స్పాట్ అనేసి వైఫై అండి. నేను కింద లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయినాక సింపుల్ ఇంకేమడదండి, ఇలా వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోమంటుంది. ఇన్స్టాల్ చేసుకో, ఇలా ఉంటుంది యాప్. దీన్ని ఓపెన్ చేయండి అంతే. మీకు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అడగదు, డైరెక్ట్ స్టార్ట్ అని అడుగుతుంది, స్టార్ట్ అయిపోతుంది అంతే. చూసారా, ఇట్లా క్రియేటింగ్ హాట్స్పాట్ అని వస్తుంది. చూసారా, ఇట్లా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకి వేరే నేమ్స్ వస్తాయండి. ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ పెన్సిల్ బటన్ లాగా ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి, ఎడిటింగ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ బ్రాడ్బ్యాండ్ పెట్టుకోండి. ఇక్కడ యూజర్ వైఫై నేమ్ అన్నమాట. ఇదేమో పాస్వర్డ్ అండి. మన ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాస్వర్డ్ పెట్టుకుని 1 2 3 4 5 6 అని పెట్టుకుంటా. 1 2 3 4 5 6 అని పెట్టేసుకున్నా. ఓకే వచ్చేస్తే అయిపోతుంది. క్రియేట్ పాస్వర్డ్. ఏదైనా ఒక మొబైల్ కనెక్ట్ చేద్దాం మనం. ఓకే, నేను వేరే మొబైల్లో ట్రై చేస్తున్నాను. మనకు కనెక్ట్ అయిపోయిందంటే ఇక్కడ పక్కన మనకు సెల్ ఫోన్ ఐకాన్ కనిపిస్తుంది అండి. అక్కడ ఎంతమంది కనెక్ట్ అయ్యారు అనేసి మనకు చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏవి కనెక్ట్ అయినట్టు చూపించట్లేదు. నేను ఇప్పుడు వేరే మొబైల్లో కనెక్ట్ అవుతున్నా. ఇది చాలా బాగుంటుంది. నాకు అన్ని సాఫ్ట్వేర్లలో డౌన్లోడ్ అవుతాయండి, అన్ని విండోస్లలో. మీ విండోస్లో కనెక్ట్ అవుతారు అనేసి వరీ అక్కర్లేదు. ఇంకా నా మొబైల్లో కొడుతున్నాను. 1 2 3 4 5 6 7 8 9 8 ఓకే. చూడండి ఫ్రెండ్స్, కనెక్ట్ అయిపోయింది ఒక డివైస్ నాది. వైఫై ఈజ్ కనెక్టెడ్ టు వైఫై అని వచ్చింది. వైఫై ఫ్రెండ్ అని వస్తుంది మనకి. ఇగో కనెక్టెడ్ 1 డివైస్ అనేసి ఇక్కడ వచ్చేసింది. మనం ఎంత ఎంబీ యూజ్ చేస్తున్నాం ఏంటనేసి కూడా మనకి వస్తే చూపిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు వేరే మొబైల్లో సింపుల్ మనకు ఓపెన్ చేసి మన మొబైల్లో వైఫై ఆన్ చేసిన వైఫై మనకు చూపిస్తే మన ఏ నేమ్ అవుతుందో ఆ నేమ్ చూసుకోవాలి. పాస్వర్డ్ దాన్ని ట్యాప్ చేయగానే పాస్వర్డ్ వస్తే పాస్వర్డ్ క్లిక్ చేసుకుంటే అయిపోతుంది. చూసారా, నేను ఇంత వాడుతున్నాను అనేసి ఎంత స్పీడ్ అని వస్తుందో కూడా చూపిస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇదే సింపుల్గా మన కనెక్ట్ చేసుకొని వాడుకోవాలనుకుంటే మన వైఫై రూటర్ లేకుండా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహా చూసాం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో గురించి షేర్ చేసి వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియజేసేలా చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.